ప్రభుత్వ నిర్ణేతలుగా పట్టణ ప్రజలు 2028లో నియోజకవర్గాల పునర్విభజన మొన్నటి వరకు గ్రామీణ ప్రజలదే నిర్ణయాధికారం సమీప భవిష్యత్తులో మారనున్న రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం 153కు చేరున్న అసెంబ్లీ సెగ్మెంట్లు అందులో 80కి పైగా స్థానాలు పట్టణ ప్రాంతాల్లోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 40కి పైగా సీట్లు పట్టణాలకు పెరుగుతున్న వలసలు విద్యా ఉపాధి వైద్యం కోసం గ్రామీణ నుంచి జిల్లాలకు ఉత్తర భారతం ఆంధ్ర నుంచి కొనసాగుతున్నటువంటి మైగ్రేషన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి అయితే 153 అయినా అనుకో కేవలం 80 సీట్లతోటి ప్రభుత్వాలను ఫామ్ చేసేసి పడిస్తారు. అంటే ఇక గ్రామాల యొక్క అభివృద్ధి తగ్గి పట్టణాల యొక్క అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. సో అందుకే సమ్మిళిత అభివృద్ధి జరగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గ్రామాలను ఎప్పుడైతే బాగుపడతాయో గ్రామాలే దేశానికి పట్టుకోమలు. సో గ్రామాభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధి జరగడం కష్టం. సో ఇప్పుడు పట్టణాలలోనే ఎక్కువ అభివృద్ధి చేస్తూ మరి గ్రామాలు పట్టించుకోకపోతే ఎట్లా? సో ఇప్పుడు 153 చేరుతూ ఉన్నాయి. దానిలో 80 కేవలం సిటీలోనే ఉంటాయట. ఎంత దారుణం ఇది. సో చూడండి, ఇక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సమీప భవిష్యత్తులో మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరీ నడుచుకోవాల్సినటువంటి రోజులు త్వరలోనే రానున్నట్లు తెలుస్తున్నది. 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరున్నది. లోక్సభ స్థానాలు 17 నుంచి 25కు పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలసలు పెరగడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. త్వరలోనే 40 నుంచి 50% పట్టణ జనాభా అంటూ చూస్తాం. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 40 స్థానాలు పెరగడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. సో పటాన్చెరు ఒక్క నియోజకవర్గంలోనే 5 లక్షల మంది పటాన్చెరు ఒక్క నియోజకవర్గంలోనే 5 లక్షలకు పైగా అఫీషియల్గా ఇంకా అన్అఫీషియల్ ఇంకెంత ఉండేదో తెలియదు. సో ఇప్పుడు ఇది 2 నుంచి 3 కాన్స్టిట్యూన్సీలు అవుతాయి, 2 to 3 కాన్స్టిట్యూన్సీలు అవుతాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇటు మేడ్చల్ కానీ, మల్కాజ్గిరి కానీ, జూబ్లీహిల్స్ కానీ, లింగంపల్లి కానీ ఇట్లా చాలా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున మారేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇట్లా నియోజకవర్గాల సంఖ్య కేవలం హైదరాబాద్లోనే 40 పెరుగుతాయట. సో మరి 40 పెరిగితే ఏమవుతుందో ఇప్పుడు ఎంతున్నాయి? 24 ఉన్నాయి. 24 ఎంత ఉన్నాయి? 24 ప్లస్ 24 నుంచి 40 పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తానికి 80 సీట్లు కేవలం పట్టణ ప్రాంతాలు ఉంటాయి. ఇక 73 సీట్లు ఓన్లీగా రూరల్లో ఉంటాయి. రూరల్లో ఎక్కువ వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనాభా క్రమేపీ హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు, పట్టణాల వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టణంలోనే ఎక్కువగా జనాభా పెరిగే అవకాశం అవుతుంది. ఈ పరిణామం ఆంధ్రాకు ప్లస్ అవుతుంది. ఆంధ్ర సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మాగంటి గోపినాథ్ లాంటి సెటిలర్లు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఇక్కడ వచ్చి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం తెలంగాణ ముఖ చిత్రం మొత్తం కూడా మారుతుందేమో అనేటువంటి అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్